బాగున్నారా? జీసస్ క్రైస్ట్ గ్లోరియస్ మినిస్ట్రీస్ వారు సమర్పించు దేవుని స్వరము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినం వాక్యంలోనికి వెళ్దాం. ఇప్పుడే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒకసారి రిమైండ్ చేయండి, ఫోన్ ద్వారా, SMS ద్వారా. మరి బైబిల్ పెన్ను బుక్ తీసుకుని మనం వాక్యానికి సిద్ధపడదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి చివరి వచనం వరకు మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. కొన్ని వచనాలు నేను చదువుతాను, శ్రద్ధతో వినండి. ధనవంతుడొకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్లె మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోడెను. అంతేకాదు కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామును రోమున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు పాతాళములో బాధపడచ్చు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మేమందరము కూడా ప్రభా నీ వాక్యం నువ్వు సెలవిచ్చే మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. నన్ను సిలువ చాటున మరుగుపరచండి. పరలోకం నుండి నీ స్వరముతో నాతోనూ ప్రభా వింటున్న బిడ్డలందరితోనూ మీరే మాట్లాడండి. నీ వాక్యములో తండ్రి ప్రభా యేసయ్య జీవమున్నది, నీ వాక్యము సత్యము, మా జీవితాల్లో ఆత్మకార్యం జరిగించేది. ప్రభా నీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభా నువ్వు మా నుండి ఏమి కోరుకుంటున్నావో మేము తెలుసుకుని ప్రభా దాని ప్రకారంగా జీవించడానికి నువ్వే కృప చూపించి మాతో మాట్లాడమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మరి దేవుడు వ్రాయించి ఉంచారు. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి తన చుట్టూ అనేక మంది ఉన్నప్పుడు ధనవంతులైన మరి పరిసయ్యులు ఆయన్ని కొంచెం ఆయన చెప్తున్న ప్రతి మాటను మరి అపహసిస్తూ మరి వేళాకోళం చేస్తూ ఉన్న సందర్భంలో మరి అందరూ కూడా చాలా ధనవంతులు, ధనం మీద మీరు నమ్మకం పెట్టుకోకూడదు అని చెప్పి అనేకమైన మాటలు మరి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉంటే వారందరినీ ఉద్దేశించి వారందరికీ అర్థమయ్యే రీతిలో ఈ యొక్క ఉపమానం చెప్పడం జరిగింది. ఈ యొక్క ఉపమానంలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. ధనవంతుడు, మరి చాలా బీదవాడైన లాజరు. ధనవంతుడి పేరు కూడా వ్రాయలేదు, కానీ బీదవాడైన లాజరు పేరు వ్రాయబడినది. ధనవంతుడు చాలా మరి ఖరీదైన వస్త్రాలు ధరించి మరి అన్నపానములు మరి తింటూ త్రాగుతూ సుఖముగా జీవనాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. తన ఇంటి వాకిటనే మరి లాజరు ఉన్నాడు. చాలా మరి దీన స్థితిలో ఉన్నాడు. కేవలం అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కొరకు మరి వెయిట్ చేస్తూ వాటిని తింటూ బ్రతుకుతూ ఉన్నాడు. అతను ఒంటి మీద కూడా బాగా కురుపులు ఉన్నాయి. ఆ కురుపుల నుండి వచ్చే చీమీ రసని కుక్కలు నాకుతూ ఉన్నాయి. ఇది అక్కడున్న సన్నివేశం. దాని తర్వాత వారిద్దరూ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తాం. లాజరు చనిపోయినప్పుడు దేవుని యొక్క దూతలు వచ్చి అతనిని మరి పరదేశునకు తీసుకుని వెళ్ళి అబ్రహాము రొమ్మున తీసుకున్నట్లుగా చూస్తాం. మరి ఆ ధనవంతుడు అయితే అక్కడ చనిపోయి పాతి పెట్టబడినట్లుగా మనం చూస్తాం. నెక్స్ట్ సన్నివేశం ఏంటంటే వారిద్దరూ చనిపోయిన తర్వాత వారి జీవన విధానం దేవుడు వ్రాయించి ఉంచారు. లాజరు మరి పరదేశులో ఎంతో నెమ్మది పొందుతూ సంతోషముగా అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ ధనవంతుడు మరి పాతాళములో మరి అగ్ని జ్వాలలలో నేను కాలిపోతూ ఎంతో యాతన పడుతూ ఉన్నాను,
నా మీద కనికరపడు అని అబ్రహామును మరి తండ్రివైన అబ్రహామా అని పిలుస్తూ మరి లాజర్ను పంపిస్తే ఆ చిటికన వేణు కొల నీటిలో ముంచిన నాలుకను తడిపితే చాలు అన్నంతగా బాధపడుతూ కేకలు వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ధనవంతుడు ఎందుకు పాతాళంలోనికి లేదా నరకంలోనికి ఎందుకు వెళ్ళాడు అని గనక మనం ఒకసారి ఆలోచించినట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా ప్రతిదీ ఏ విధంగా ప్రతి ఒక్కరం జీవించాలి అని చెప్పి వ్రాయించి ఉంచారు. బీదలైన వారి గురించి దేవుడు రాయించారు కదా, బీదలైన మీరు ధన్యులు అని చెప్పి. బీదలను ధనవంతులను దేవుడే కలుగు చేశాడు. బీదలను తృణీకరిస్తే మరి వారిని వెక్కిరిస్తే దేవుణ్ణి వెక్కిరించినట్లుగా సమానమని చెప్పి దేవుడు వ్రాయించి ఉంచాడు. మన మనస్సు యొక్క మనస్తత్వం, మన హృదయ విధానం ఎట్లా ఉంటుంది అని చెప్పి దేవుడు మనల్ని ఒకవేళ ధనవంతులుగా ఉంచినప్పుడు వారి పట్ల మన బిహేవియర్ ఎలాగున్నది, మనకున్న మన ధనం పట్ల మన యాటిట్యూడ్ ఎలా ఉన్నది అనేది దేవుడు ప్రతిదీ కూడా లెక్క చూస్తూ ఉంటారు. మరి ధనవంతుడు అయిన వ్యక్తి మరి ప్రతిదినము కూడా ఎంతో సంతోషముగా మరి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆ ధనము తనకి ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఘనపరచలేదు. ఎప్పుడూ దేవుణ్ణి స్తుతించినట్లుగా, దేవుణ్ణి మహిమపరచున్నట్లుగా అక్కడ వ్రాయబడి లేదు. అంతేకాకుండా ఒకవేళ ఈ డబ్బు దేవుని దగ్గర నుండే నాకు వచ్చింది అని గనక ఆ ధనవంతుడు ఆలోచించినట్లయితే 2 విషయాలు మనకి స్పష్టంగా కనపడతాయి. ఏంటంటే, ఒకటి, అతను అంత లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నట్టుగా వ్రాయబడింది, కానీ దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తూ ఉన్నాడు అన్న విషయం రాయబడలేదు. అంటే తనకున్న ధనాన్ని బట్టి దేవుని మర్చిపోయేటట్లుగా ఆ ధనం చేసింది ఒకటి. రెండవది, ఒకవేళ దేవుని పట్ల అతనికి మరి దేవుడే నాకు ఇవన్నీ దయచేశాడు అనే ఆలోచన గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యం ఏమున్నదో దాని ప్రకారంగా జీవించేవాడే. దేవుని వాక్యం మరి బీదల పట్ల ఏమని వ్రాయబడి ఉన్నది? ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచకూడదు. వాని అక్కడ కొలది ఆ అక్కడకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలెను. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమియూ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమవును. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను. వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారింపకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో నీవు చేయు ప్రతి ప్రయత్నములోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మరి ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చి ఉన్నారు. బీదలు దేశంలో తప్పక ఉంటారు. దీన పరిస్థితిలో ఉన్నవాళ్ళు, విధవరాండ్రు కూడా, తల్లిదండ్రులు లేని అనాథులు కూడా, పరదేశులు కూడా, వీరందరిలో బీదల గురించి మరీ నొక్కి వక్కాణించి దేవుడు వ్రాయించి ఉంచారు. బీదలు ఉంటారు, బీదలకి నువ్వు తప్పక సహాయం చేయాలి. వానికి ఎంత అక్కర ఉన్నదో అంత అక్కర ఆవశ్యకముగా నీవు వానికి అప్పు కింద ఇవ్వాలి. 7 years అయితే ఆ అప్పు నువ్వు మరి విడిచిపెట్టాలి. అంతేకాదు, నిర్గమకాండంలో ఉంటుంది, ఆ బీదవాని దగ్గర నువ్వు అప్పు ఇచ్చావు కదా, దానికి వడ్డీ కూడా నువ్వు తీసుకోకూడదు అని చెప్పి వ్రాయించి ఉంచారు దేవుడు. వాని అవసరత ఏమున్నదో నువ్వు ఎరిగి వానికి ఇవ్వాలని చెప్పి వ్రాయించి ఉంచాడు దేవుడు. ఒకవేళ నువ్వు అలాగా వానికి సహాయం చేయకపోతే, ప్రభువా నాకు ఆహారానికి
మరి నువ్వే నాకు సహాయం చెయ్యు అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీవు పక్కనే ఉండి వానికి ఇవ్వకపోవడం వలన దేవుని ఆజ్ఞను నువ్వు మీరుతున్నావు కాబట్టి అది ఖచ్చితంగా నీకు పాపం అవుతుంది. ఒకవేళ నువ్వు చేయి చాపి వానికి సహాయం చేస్తే నేను నిన్ను ప్రతి విషయంలో కూడా ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు స్పష్టంగా రాయించి ఉంచాడు. బీదలకు సహాయం చేసేవారు యెహోవాకు అప్పిచ్చేవారే. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలంలో వానికి దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కీర్తనలు 41వ అధ్యాయంలో ఈ మాటలు రాయించి ఉంచారు దేవుడు. అలాగే సామెతల్లో కూడా దేవుడు అనేక విషయాలు, అనేకమైన వచనాల్లో ఈ విషయాలు రాయించి ఉంచారు. సామెతలు 22:9 మనము చూస్తే, దయాదృష్టి కలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన పొందును. దేవుడు చాలా స్పష్టముగా ధనవంతులైన వారు ఏ రీతిగా బీదలకి కరుణించాలి, బీదల్ని కనికరం చూపించాలి వాళ్ళ మీద అని చెప్పి వ్రాయించి ఉంచారు. అంతేకాదు లేవికాండంలో 19వ అధ్యాయం 10వ వచనములో అక్కడ పొలములో నీవు పండ్లు కోసుకునేటప్పుడు నీ పండ్లన్నీ కూడా నువ్వు కోసుకోకూడదు, కొన్ని బీదలకు వదిలేయాలి. కిందన రాళ్ళన్న పళ్ళు కూడా నీవు ఏరుకోకూడదు, అవి బీదలకు పరదేశులకు వదిలేయాలి. దేవుడు బీదల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి వారి పక్షముగా దేవుడు ఉన్నాడు. నీకు దేవుడు ధనమునిచ్చి నిన్ను ధనవంతునిగా చేసి దేవుడిచ్చిన దాంతో నువ్వు తిని తృప్తి పొంది దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఆ ధనమును సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది దేవుడేనని నీవు ఆయన మహిమపరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుడు నీకు ఇచ్చే ప్రతి ధనములో కూడా నీవు నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి మూడవదిగా చూస్తే నీకు ధనం ఇచ్చింది ఎందుకు అనంటే నీ చుట్టుపక్కల ఉన్న బీదలకు నీవు చేయి చాచి సహాయం చేయాలని. యాక్చువల్గా ధనవంతులు ఏ యాటిట్యూడ్తో ఉంటారంటే వారికి ఉన్న ధనంతో తృప్తి పడకుండా ఇంకా ధనం కావాలి, ఇంకా సంపాదించాలి. 1 కోటి రూపాయలు ఉన్నవాడు ఆ 1 కోటితో వ్యాపారం చేసి ఒక 10 కోట్లు వచ్చే మార్గాన్ని ఆలోచిస్తాడు, కానీ దేవుని గూర్చి ఆలోచించడు. దేవుడు అంటున్నాడు, ధనాపేక్ష సమస్త విధమైన కీడునకు మూలము. ధనము సంపాదించడం అదే పనిగా నువ్వు చేస్తూ ఉన్నావేమో, ధనం ఎలా సంపాదించాలా అని దాని వెనకాలే నువ్వు పరిగెడుతూ ఉన్నావేమో, ఓటీలు కూడా చేస్తూ అసలు ఇంట్లో టైం కూడా గడపకుండా, ఫ్యామిలీతో టైం గడపకుండా, దేవుని స్తుతించడానికి కూడా నీకు సమయం లేకుండా నువ్వు పరుగులు పెడుతూ ఉన్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదేంటో తెలుసా? సామెతల్లో నీవు ధనము మీద దృష్టి ఉంచిన తోడని అది రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ నీవు దేవుని వాక్యం ప్రకారముగా దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి స్తుతిస్తూ బీదలను కటాక్షిస్తూ వారికి సహాయం చేస్తూ ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనం ఉన్నప్పుడు ఇంకొక నెగటివ్ పాయింట్ ఏంటంటే ప్రతి దానికి దేవుని మీద ఆధారపడే స్థితి నుండి మనల్ని తొలగిస్తుంది. డబ్బులు ఉండగానే డబ్బులు ఉన్నాయి కదా, ఒక అవసరత రాగానే దీంతో ఇలాగ ఖర్చు పెట్టి ఇలాగ చేద్దాం అని చెప్పి ధనము మీదనే వాడి మనస్సు ఉంటుంది, కానీ దేవుని మీద ఆధారపడే పరిస్థితిని తీసేస్తుంది. అంతేకాదు వారి నమ్మకం అంతా కూడా వాడికి ఉన్న డబ్బు మీదే పెట్టుకుంటారు. హెల్త్ పాలసీలు చేయించుకుంటారు, ఆరోగ్యం ఇచ్చే దేవుణ్ణి వదిలిపెడతారు. అలా చేస్తున్నామా మనం? దేవుడి మీద ఆధారపడకుండా మనకి దేవుడిచ్చిన ధనం మీదే ఆధారపడుతూ ఉంటే ఆ ధనం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ ధనవంతుడు చివరికి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అంటే ధనం ఉంటే నరకానికి వెళ్ళిపోతామా? అబ్రహాము
ఎంతో ధనవంతుడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. పరదేశులో లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఇస్సాకు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతటిలో కూడా అతనే దేవుడు ఆశీర్వదించాడు. ఒక్క విత్తనం వేసి 100 ఫలాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క బిడ్డలందరూ కూడా దేవుడు ధనవంతులుగా ఉండాలనే కోరుతూ ఉంటాడు. దావీదు ఎంత ధనవంతుడు, సొలొమోను మహారాజు ఎంత ధనవంతుడు. ధనము నరకానికి లాక్కెళ్తాదా? కాదు. మరి ఇక్కడ ధనవంతుడు లాజరు విషయములో ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడు? ఆ ధనవంతుడు ఆ ధనాన్ని ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచలేదు, ఎప్పుడు స్తుతించినట్లుగా అక్కడ వ్రాయబడలేదు. దేవుడిచ్చిన ధనం నమ్మకంగా ఖర్చు పెట్టలేదు, నమ్మకంగా ఉండలేదు. తన ఎదురుగుండా కనిపిస్తున్న లాజరు కనీసం కేకులు వేయడానికి కూడా లాజరుకు ఓపిక లేనట్టుంది. అక్కడ ఆకలేస్తుందని కూడా అతను ఎప్పుడు కూడా అడుక్కున్నట్టుగా కూడా లేదు. కనిపెడతా ఉన్నాడు. ఏ రొట్టె ముక్కలు పడతాయి? చిన్న రొట్టె ముక్కలన్నా పడకపోతాయా? కుక్కలు కూడా అతనితోనే ఉన్నాయి. బహుశా కుక్కలతో పోటీ పడుతూ తిన్నాడేమో, లేదా కుక్కలు వదిలినవి తిన్నాడేమో. మరి దేవుని వాక్యం మనం ఇప్పుడే చదువుకున్నాం కదా, ధ్యానం చేసుకున్నాం కదా. ద్వితీయోపదేశ కాండంలో బీదలకి తప్పక చెయ్యి చాపి సహాయం చేయాలి. అతనికి ఎంత అక్కడ ఉందో అంత అక్కడ అప్పుగా ఇవ్వాలి. వాడి అవసరతలు నువ్వు తీర్చాలి. అది దేవుని ఆజ్ఞాతిక్రమమే పాపము. ఒకవేళ అతను మొరపెట్టాడేమో, ఆకలేసిన ప్రతిసారి యేసయ్యా అని చెప్పి దేవునికి మొరపెట్టాడేమో, అది ఆ ధనవంతుడికి పాపం అయ్యింది. అదే అతన్ని నరకానికి తీసుకెళ్ళింది. ఓ ప్రియ సహోదరి, ఓ ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒకవేళ ఏమీ లేనివానిగా ఉన్నావేమో, బీదగా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటో తెలుసా? ఫిలిప్పీ 4వ అధ్యాయంలో 12 నుండి మనము చూస్తే పౌలు అంటూ ఉన్నాడు, నేను ఏ స్థితిలో దేవుడు నన్ను పెట్టాడో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను సంపన్న స్థితిలో ఉండడం ఎరుగుదును, బీద స్థితిలో కూడా నేను ఉండడం ఎలాగో నాకు తెలుసు. ఆకలితో ఎన్నో రోజులు ఉన్నాను, సంతృప్తిగా భోజనం తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఏ పరిస్థితిలో దేవుడు నన్ను ఉంచాడో, ఏ పరిస్థితిలో దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడో ఆ పరిస్థితుల్లో దేవుని స్తుతించుకుంటూ తృప్తి కలిగి ఉన్నాను అని చెప్పి పౌలు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు లేని స్థితిలో ఉన్నావా? బీదలైన నీవు ధన్యుడివే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకున్న స్థితిలో నువ్వు సంతృప్తి పొందాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనంలో, సంతుష్టి సహితమైన భక్తి లాభదాయకం. నీవు దేవుడిచ్చిన దానితో నువ్వు తృప్తి పొందకపోతే దేవుడిచ్చిన దాన్ని బట్టి నువ్వు ఎలా స్తుతించగలవు? నువ్వు స్తుతించలేవు. అంతేకాదు నిరాశ కలుగుతుంది. దేవుడు నాకేమీ ఇవ్వలేదని సనుక్కోవడం మొదలు పెడతావు, మళ్ళీ దేవునికి దూరం అయిపోతావు. అంతేకాదు నాకు కావాలి అనే ఆశలో ఏమైపోతుందంటే అత్యాశ అయిపోతుంది, దురాశ అయిపోతుంది. ఆశా నిగ్రహం నువ్వు కోల్పోతావు. ఆశా నిగ్రహం దేవుడు ఇచ్చిన దేవుని ఆత్మఫలం. దాని వలన దేవునికి దూరం అయిపోతావు. కానీ ఉన్న దానితో తృప్తి పడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ దేవుడు నిన్ను ధనవంతుడిగా చేశారా? దేవునికి స్తోత్రం. అబ్రహాము ధనవంతుడే, దావీదు ధనవంతుడే, జక్కయ్య ధనవంతుడే. జక్కయ్య యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది, అతని ఆస్తిలో సగం భాగం బీదలకు ఇచ్చేశాడు. అప్పుడు యేసయ్య అంటున్నారు కదా, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవుడు ధనాన్ని ఇస్తే ఆ ధనాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు, దేవుని ఘనపరచు, దేవుని మహిమపరచు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందో దాని ప్రకారంగా నువ్వు జీవించాలి. దేవుని ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ధనము ఉన్నప్పుడు యూజువల్గా ఇంకా సంపాదించాలి అని ధనాపేక్ష ఉంటుంది. అది ఎంత మట్టుకు కూడా ఉండకూడదు. ఒకవేళ
నీకు ధనం సంపాదించే సామర్థ్యం దేవుడు ఇస్తే దేవునికి స్తోత్రం, దానంతటా అదే నీ దగ్గరికి వస్తుంది. మనం చేయాల్సింది మనకి ఆల్రెడీ తెలుసు. దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడని, మనకి తన మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరత తీరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఫిలిప్పి 4:19 అక్కడ చూసినట్లయితే దేవుడు తన మహిమైశ్వర్యంలో ఇస్తాడు. అంతేకాదు ఎఫెసీలో చూస్తే అడిగేదానికన్నా ఊహించేదానికన్నా అత్యధికంగా ఇస్తాడు. దేవుడు నీకేది కొదువు చేయడు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలికొంటాయేమో కానీ నీ అవసరతలకు మించి దేవుడు ఇస్తాడు. అయితే అలాగిచ్చినప్పుడు నీవు దేవుని వాక్యంలో ఉన్నట్లుగా నీ చెయ్యి చాపి నువ్వు బీదలకు సహాయం చేయాలి. అంతేకాదు ఆ ధనం వెనకాతల వెళ్ళి ఇంకా సంపాదించాలి అనే ఆశను మట్టుకు నువ్వు వదిలిపెట్టాలి. ఎందుకంటే 1 తిమోతి 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఇక్కడ దేవుడు ధనాపేక్ష అనేకమైన కీడులకు మూలమని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఎంత మటుకు కూడా ధనాపేక్ష అంటే ధనము అంటే వ్యామోహం కలిగి దాని వెనకాతల మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిగెట్టకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 కూడా మనం చూసినట్లయితే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మనకి కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. మనకి ఏవి ఇచ్చాడో వాటితో తృప్తి పడాలి. మనకున్న దానికన్నా ఆకాశంలోనికి మనం నిచ్చెనేసుకుని ఎక్కిపోవాలనుకుంటే అది కీడులో పడేస్తుంది. విశ్వాసం నుండి తొలగిపోతాం, అప్పుల పాలైపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మనకు కావలసిన దానికన్నా అధికముగానే దేవుడు ఇస్తాడు. మీరు అన్నపానములు కలిగి తృప్తి చెంది మీరు దేవుని స్తుతించాలి అని చెప్పి అనేకమైన చోట్ల దేవుడు వ్రాయించి ఉంచాడు. ప్రసంగిలో వ్రాయించి ఉంచాడు. యోవేలులో మీరు తిని సంతోషించి తృప్తి పొంది దేవుని మహిమపరచాలని చెప్పి యోవేలులో కూడా రాయించి ఉంచారు. దేవుడు ఎప్పుడు కూడా మనం సంతోషముగా అన్నీ కలిగి తృప్తి పొందాలనే కోరుతూ ఉంటాడు. అయితే ఇహలోకములో ధనము కలిగిన వారు ఏ రీతిగా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే 1 తిమోతి 6:17 నుండి 1-2 వచనాలు చూద్దాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకి ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచడని ఆజ్ఞాపించుము. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే, ఈ లోకములో ఎవరు ధనం కలిగి ఉన్నప్పటికీ కూడా ధనవంతులైన వారు ఆ ధనాన్ని బట్టి గర్వించకుండా, అస్థిరముగా ఉండే ఆ ధనాన్ని మీద నమ్మకం ఉంచకుండా, ధనం ఈరోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది కానీ శాశ్వతముగా ఉండే దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలని, తరువాత సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచాలి. మనకి దేవుడు ఇచ్చింది అనుభవించడానికి. చాలామందికి అన్నీ ఉన్నా కూడా టేబుల్ మీద అన్నీ ఉంటాయి, తినడానికి ఒంట్లో షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఉప్పు తినడానికి లేదు, ఒక ఆవకాయ తినడానికి లేదు, మంచి స్వీట్స్ ఉంటాయి, చక్కగా ఎన్నో రకాలైన పలహారాలు ఉంటాయి. సిఏడి వచ్చి హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చి ఏ మాత్రం కూడా ఏమీ తినలేని పరిస్థితిలో ఉండవచ్చు. కానీ దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చి ధనాన్ని ఇచ్చి సమస్తాన్ని దయచేసి దాన్ని అనుభవించే శక్తిని కూడా దేవుడు నీకే దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నీవు నీ ధనాన్ని బట్టి గర్వించకుండా దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యంలో ఉన్నట్లుగా బీదలకు సహాయం చేస్తూ దేవుడిచ్చిన దాన్ని బట్టి, ప్రభువా నీ వాక్యంలో ఏముందో నేను అది చేస్తాను, నీ రాజ్యాన్ని నీ నీతిని నేను మొదట వెతుకుతాను, నువ్వు కోరుకున్నట్లుగా నీ యొక్క పనిలో నా డబ్బుని వినియోగిస్తాను, సువార్త ప్రకటించడానికి నా డబ్బును ఉపయోగిస్తాను. ఈ లోకంలో ఎన్ని చేసినా అవన్నీ అశాశ్వతమైనవే. శాశ్వతమైంది కేవలం పరలోక రాజ్యములో ధనాన్ని సమకూర్చుకోవడం. అక్కడుండే ధనమే శాశ్వతం. ఆ ధనం ఎలాగొస్తుంది? ఆయన పనిలో నువ్వు పెట్టే ప్రతి డబ్బు నూరంతల ఫలంలో పరలోకంలో ధనం నీకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
బీదలకు ఇచ్చినప్పుడు అది కూడా నీ అకౌంట్లో పడిపోతుంది పరలోక రాజ్యంలో. అయితే ఆ ధనవంతుడులాగా మరి మనం ఉండకూడదు. ఎందుకంటే ఆ ధనవంతుడు వాక్య ప్రకారంగా జీవించలేదు, దేవుని స్తుతించలేదు. అతను ఎట్టకేలకు వెళ్ళింది చనిపోయిన తర్వాత మరి నరకానికి. అతను దేవుని ఎరిగినవాడా? ఖచ్చితంగా దేవుని ఎరిగినవాడే. అబ్రహాంను గుర్తించాడు. తర్వాత నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు అస్సలు దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు జీవించలేదు అని అబ్రహాం చెప్తా ఉంటే, నా సహోదరులకు కూడా పంపించండి లాజరును అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుణ్ణి తెలిసిన వ్యక్తి, వాక్యం తెలిసిన వ్యక్తే కానీ దాని ప్రకారంగా జీవించకపోవడం వలన అతను నరకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ధనము ఒక మనిషిని నరకంలోకి లాక్కెళ్తాదా? ధనం ఉన్నప్పుడు ఏం చేయాలి? అది చేయకపోతే, వాక్య ప్రకారంగా జీవించకపోతే ఆ ధనము ఖచ్చితంగా ఒక మనిషిని గర్వించి వాక్య ప్రకారంగా జీవించకుండా నరకంలోనికి లాక్కెళ్ళగలదు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆ రీతిగా నరకంలోనికి వెళ్ళకూడదని, దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుని నువ్వు స్తుతించాలని, దేవుని వాక్య ప్రకారంగా బీదలను కనికరముతో మరి వాడికి సహాయం చేయాలని దేవుడు కోరుతున్నాడు. నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నరకములో నశించిపోకూడదని యేసయ్య నిన్నెంతగానో ప్రేమించి ఈ వాక్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. నీకున్న ధనాన్ని దేవుని పరిచర్యకు వినియోగించు, బీదలకు ఇవ్వు, దేవుని స్తుతించు. దేవుడిచ్చిన ప్రతి దాన్ని బట్టి నీవు సంతోషించి ఆనందిస్తూ దేవునిలో ఇంకనూ ఆనందించు. పరలోక రాజ్యం నీ సొంతమవుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వాక్యం ద్వారా ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ధనము మీద మనస్సు పెట్టకుండా ధనమునిచ్చిన నీ మీదే మనస్సు పెట్టి నిన్ను స్తుతించి ఇచ్చిన ధనాన్ని బట్టి నీ వాక్యంలో ఉన్నట్లుగా నీ పరిచర్యకిస్తూ బీదలకు ప్రభువా సహాయం చేస్తూ ప్రతి ధనవంతుడు ఉండేలాగున కృప చూపండి. పరలోక రాజ్యంలో ధనాన్ని కూర్చుకునేవాడిగా చేయండి ప్రభువా. బీదలైన బిడ్డలతో నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. వారిని ధన్యులుగా నువ్వు ఎంచుతూ ఉన్నావు. వారికి నువ్వు ఇచ్చిన దాంతో తృప్తి పొంది నీ వైపు చూస్తే వాడికి సమస్తము నువ్వు దయచేస్తావని మాట్లాడావు. అందుని బట్టి నీకు వేలాది స్తోత్రాలు. వాక్యం చూసిన ప్రతి బిడ్డలో నీ ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని యేసయ్య నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు వాక్యం విన్నారు కదా. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో దేవుని స్తుతించండి, దేవుని యందు ఆనందించండి, వాక్య ప్రకారంగా జీవించండి. పరలోక రాజ్యం మీ సొంతం. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఒక విషయం తెలియచేద్దాం అనుకుంటున్నాను. నా సాక్ష్యాన్ని ఒక పుస్తక రూపంలో వ్రాయడం జరిగింది. మరణకరమైన జబ్బు చేసిన నా బిడ్డను దేవుడు అద్భుత రీతిగా బాగు చేశాడు. నా భర్త డాక్టర్ భాస్కరన్ గారు దేవుని ఎరగకుండా ఉన్నప్పుడు ఏ రీతిగా ఆయన గురించి ప్రార్థించాను, ఏ వాక్యాలు పెట్టుకున్నాను, ఏ రీతిగా నా జీవితంలో దేవునికి ఇష్టం లేని ప్రవర్తనను సరి చేసుకున్నట్టు ద్వారా నా జీవితంలో దేవుడు ఈ 2 అద్భుత కార్యాలు చేశారు. నా భర్త దేవునిలోనికి వచ్చారు. మరి నా బిడ్డ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. అతి త్వరలో పాస్టర్ అవుతాడు కూడా. ఈ విషయాలన్నీ ఈ పుస్తకంలో రాయబడి ఉన్నాయి కాబట్టి మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశతో నేను ఈ పుస్తకాన్ని దేవుని ప్రేరేపణ వలన రాయడం జరిగింది. మీరు ఈ పుస్తకాన్ని తప్పక మమ్మల్ని సంప్రదించి పొందుకొనండి. మీరు చదివిన తర్వాత మిగతా వారికి కూడా ఈ పుస్తకాన్ని పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ.